ఢిల్లీ సీఎం ఎవరనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు జరగాల్సిన బీఎల్పీ సమావేశం కూడా వాయిదా పడింది. అయితే ఈ నెల 20న మాత్రం నూతన సీఎం ప్రమాణం చేస్తారని హైకమాండ్ డిసైడ్ చేసింది. సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. బీజేఎల్పీ సమావేశాన్ని తిరిగి 19వ తేదీన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సీఎంతో మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనున్నారు. ఢిల్లీ సీఎం ఎవరనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు జరగాల్సిన బీఎల్పీ సమావేశం వాయిదా పడితే ఇక ఈ నెల 20న మాత్రం నూతన సీఎం ప్రమాణం చేస్తారని హైకమాండ్ డిసైడ్ చేసింది. సాయంత్రం 4:30 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. బీజేఎల్పీ సమావేశాన్ని తిరిగి 19వ తేదీన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సీఎంతో మంత్రివర్గం కూడా ప్రమాణం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, చెప్పండి. ఇక ఢిల్లీ సీఎం ఎవరనేది ప్రతి ఒక్కరిలో చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఢిల్లీ సీఎం ఎవరైనా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఒక కీలక పరిణామం ఏం చోటు చేసుకుంది అంటే ఇప్పటివరకు ఒక డైలమాలో ఉంది. ఎప్పుడు చేస్తారు, ఏంటి, ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుంది, మంత్రితో సీఎంతో పాటు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయంపై కొంత అంబిగ్యూటీ నెలకొంది ఇప్పటి వరకు. కానీ దానిపై బీజేపీ పెద్దలు క్లారిటీ ఇచ్చేస్తూ ఈ నెల 20వ తారీఖు సాయంత్రం 4:30 గంటలకి ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని క్లియర్ కట్ గా స్పష్టం చేశారు. సీఎంతో పాటుగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందని ఒక ఇండికేషన్ అయితే స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చారు. అయితే సీఎం ఎవరు, ఢిల్లీకి కాబట్టి సీఎం ఎవరు అనే దానిపైన ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మేబీ ఈ 3 days టైం కూడా 17th, 18th, 19th ఈ 3 days టైం కూడా ఖచ్చితంగా దానికోసమే ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరైతే బాగుంటుందనే అంశంపైనే ఒక నిర్ణయం తీసుకునేందుకు ఇంత సమయం ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మందిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. దేశ రాజధాని కాబట్టి ఆ దేశానికి రాజధానిగా ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉండే వ్యక్తి ఒక అథెంటికేటెడ్ గా ఉండాలి, ఒక వ్యక్తి బలమైన నేతగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎవరు తీసుకుంటారు, పర్వేజ్ కేజ్రీవాల్ ఓటించినటువంటి పర్వేజ్ సాహెబ్ సింగ్ తీసుకుంటారా, లేదంటే రేఖా గుప్తా తీసుకుంటారా, లేదంటే బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వీరేంద్ర సచ్దేవ్ తీసుకుంటారా, లేదంటే ఇద్దరు ఎంపీలుగా ఉన్నారు బన్సూరి స్వరాజ్, అదేవిధంగా మనోజ్ తివారీ, వీళ్ళు ఎంపీలుగా ఉన్నారు, వీళ్ళని రాజీనామా చేయించి వీళ్ళని ఏమన్నా పిక్ చేసుకుంటారా, సీఎం గా పెడతారా అనే విషయంపై మాత్రం క్లారిటీ అయితే లేదు. కానీ బట్ ఒక క్లారిటీ స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే 20వ తారీఖు ఖచ్చితంగా ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది. సాయంత్రం 4:30 గంటలకి సీఎంతో పాటుగా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయాన్ని మాత్రం ఢిల్లీ బదులు విషయంలో ఎటువంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదని అయితే ఒక ఇండికేషన్ అయితే పంపించడం జరిగింది. బట్ కాబోయే సీఎం ఎవరు అనేది మాత్రం ఒక $1 million ప్రశ్నగా మారింది. ఢిల్లీ బీజేపీ కార్యకర్తలను అడిగినా, లేదంటే ఢిల్లీ బీజేపీ పెద్దలను ఎవరిని అడిగినా సరే ప్రస్తుతం ఈ చర్చ కొనసాగుతుంది. ఢిల్లీ కాబోయే సీఎం ఎవరు, పిక్ చేసుకున్నారా లేదా, సెలెక్ట్ అయ్యారా లేదా, ఎంపిక చేసుకున్నారా లేదా అని పైన చర్చ జరుగుతుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ వెంకట్.